గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడేస్ అవర్ టాపిక్ క్లైమేట్ లెసన్ ఉందిగా చిల్డ్రన్, దాని రిమైనింగ్ పార్ట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అంటున్నాడు కదా. అట్మాస్ఫియరిక్ ఫస్ట్ అప్పర్ అంటే ఏంటి చిల్డ్రన్, ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ ఉంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి పైన ఉన్న ప్లేస్ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే చూడండి చిల్డ్రన్, అప్పర్ అట్మాస్ఫియరిక్ అన్నాడు కదా. అప్పర్ అంటే ఇది అనమాట, అంటే సీ లెవెల్ నుంచి ఎర్త్ సర్ఫేస్ పై నుంచి వెళ్ళే అట్మాస్ఫియర్నే మనకి చెప్తున్నాడు అనమాట. ఈ అట్మాస్ఫియర్ మనం చూసినట్లయితే మన సైంటిస్టులు ఏం చేశాడంటే దీన్ని 5 లేయర్స్గా వాళ్ళు డివైడ్ చేశారు. ఈ డివైడ్ చేసిన దాంట్లోనే ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, ఎలాంటి విండ్స్ బ్లో అవుతాయి అన్నదే మనకి ఇప్పుడు లెసన్ అనమాట. ఓకే, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, ఇన్ ద నార్త్ హెమిస్ఫియర్ subtropical high pressure belt gives rise to permanent winds అంటున్నాడు చిల్డ్రన్. అసలుకి పర్మనెంట్ విండ్స్, ఈ పర్మనెంట్ విండ్స్ గురించి మనకి 9th క్లాస్ డిస్కషన్లో ఉంది. అలాగే పర్మనెంట్ విండ్స్ ఎక్కడ అవి వీస్తాయి, బ్లో అవుతాయి అని మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు, నార్త్ హెమిస్ఫియర్లో అని చెప్తున్నాడు. అది కూడా మరీ ముఖ్యంగా ఎక్కడ అంటున్నాడు, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ దగ్గర అనేసి చెప్తున్నాడు. అది ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఒక పిక్చర్. ఇది వచ్చేసేసి మనకి 9th క్లాస్లోనే ఉన్నది ఈ పిక్చర్, ఈ లెసన్ కూడా అట్మాస్ఫియర్ లెసన్లోది. కావాలంటే మీరు ఒకసారి దాన్ని రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసేసి మనకి ఏంటంటే ప్రెషర్ బెల్ట్, ఎర్త్ పైన ఉన్న ప్రెషర్ బెల్ట్ అనమాట. ఈ ప్రెషర్ బెల్ట్లో మనకి ఏం చెప్తున్నాడు అని అంటే నార్త్ హెమిస్ఫియర్ గురించి చెప్తున్నాడు. అంటే ఏం చిల్డ్రన్, ఎర్త్ని ఈక్వెటర్ ఏం చేసిందని చెప్తాం మనం, 2 పార్ట్స్గా డివైడ్ చేసిందని చెప్తున్నాం. ఈ అప్పర్ పార్ట్ మొత్తాన్ని కూడా మనం ఏమన్నాము, నార్త్ హెమిస్ఫియర్ అని అంటున్నాం కదా. అంటే ఈ ప్లేస్ గురించి చెప్తున్నాడు. ఈ ప్లేస్లో వచ్చేసేసి మళ్ళీ ఏం చెప్తున్నాడు, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ అంటున్నాడు. సబ్ ట్రాపికల్ అంటే ఈ ప్లేస్ మనకు తెలుసు కదా, 23.5 degrees కదా, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. అలాగే మనకి చూసినట్లయితే అపార్ట్ ఫ్రమ్ డౌన్ కూడా అలాగే ఉంటుంది కదా. అందులో మరీ ముఖ్యంగా మనం చెప్తుంది మాత్రం ఈ ఏరియా గురించి చెప్తున్నాడు అనమాట. ఈ ఏరియాలో ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు, సబ్ ట్రాపికల్ దగ్గర హై ప్రెషర్, అంటే ఇటు నుంచి ఈ ప్లేస్లో బెల్ట్ ఎలా ఉంటుంది అని అంటే హై ప్రెషర్తో ఉంది అంటున్నాడు. ఇక్కడ చూడండి హై అని ఉన్నది, ఇక్కడికి వచ్చేసరికి లో ఉంది, మళ్ళీ ఇక్కడ హై ప్రెషర్ ఉంది, ఇక్కడికి వచ్చి లో ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అంటే ఇవి కూల్ విండ్స్ హై ప్రెషర్ ఇస్తాయి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి కూల్ విండ్స్ విత్ మళ్ళీ హాట్ విండ్స్ రెండు కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏమైనాయి అంటున్నాడు, ఇది కూడా హై ప్రెషర్గా మారింది అని చెప్తున్నాడు. ఇక్కడైతే అసలుకి సన్ రైజ్ అనేది స్ట్రైట్గా పడిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమైంది, లో ప్రెషర్ ఉంది. సన్ రైజ్ పడతాం వల్ల లో ప్రెషర్ ఎట్లా ఉంటుంది అని అనుకుంటున్నారేమో చిల్డ్రన్. మనకి నేను ఆల్రెడీ వాటర్ డెఫినేషన్ గురించి నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. ఏంటి అని అంటే సన్ రైజ్ స్ట్రైట్గా ఈక్వేటర్ మీద పడుతుంది కాబట్టి వేడిగా ఉన్న విండ్స్లో ఏముండదు అని అంటే అవి ఎక్కువ బరువు ఉండవు అన్నమాట. అవి ఏమవుతాయి, తేలికై పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే కూల్ విండ్స్ ఏంటి అని అంటే అవి కింద ఇట్లా వీస్తాయి అన్నమాట. అవి బరువుగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ ఫాస్ట్గా వీయలేవు అవి. అయితే కాకపోతే ఇవి లో ప్రెషర్ అంటున్నాం కదా, ఈ విండ్స్ హైట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఫాస్ట్గా వస్తాయి కాబట్టి అవి ఈ విండ్స్ని తగిలినప్పుడు ఏమవుతుంది అంటున్నాడు, అక్కడ హై ప్రెషర్ ఏర్పడుతుంది అనమాట. అదే ఇక్కడ మనకి ఇచ్చింది అనమాట. అది ఎక్కువగా ఎందుకు నార్త్ హెమిస్ఫియర్ అన్నాడు అని అంటే మనం చూసినట్లయితే మనకి ల్యాండ్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది చిల్డ్రన్. ఎందుకు అన్నాడు అని అంటే మనకి ఎక్కువగా ల్యాండ్ ఎక్కడ కనిపిస్తుంది చిల్డ్రన్, నార్త్ హెమిస్ఫియర్లోనే ఏమవుతుంది అని అంటే ఎక్కువ ల్యాండ్ కవర్ అయ్యి ఉంది. అలాగే మనం కింద వచ్చేసేసరికి మనకి ల్యాండ్ ఎక్కువగా కనిపించదు, ఎక్కువ వాటర్ బాడీయే కనిపిస్తుంది కదా. ల్యాండ్ బాడీ వచ్చేసేసి నార్త్ హెమిస్ఫియర్లోనే కనిపిస్తుంది, సదరన్ హెమిస్ఫియర్లో తక్కువగా కనిపిస్తుంది కదా. దీనివల్లనే ఏం చెప్పాడు అని అంటే మనకి మరీ ముఖ్యంగా మనకి చూసినట్లయితే నార్త్ హెమిస్ఫియర్లో సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ గురించి చెప్తున్నాడు చిల్డ్రన్. ఇక్కడ మనకి ఇంకా సర్క్యులేషన్ అంటున్నాడు. సర్క్యులేషన్స్ అంటే ఏం చిల్డ్రన్, విండ్స్. అయితే ఆ విండ్స్ ఎలా బ్లో అవుతాయి అన్నది కూడా మనకి చెప్తున్నాడు అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాక చిల్డ్రన్, ఆల్రెడీ నా డిస్కషన్ మీరు వినే ఉంటారు, నేను అందుకే సింపుల్గా చెప్తున్నా చిల్డ్రన్. ఇది వచ్చేసేసి ఈక్వేటర్. అయితే ఇక్కడ నుంచి నేను చెప్పాను ఆల్రెడీ, సన్ రైజ్ పడినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్మర్ అయినప్పుడు ఇటువైపున ట్రాఫిక్ ఆఫ్ కాప్రికాన్లో ఏమవుతుందని చెప్తున్నాను, ఇక్కడ వీళ్ళకి వింటర్ ఉంటుందని చెప్తున్నాను. అంటే వీళ్ళకి వింటర్ వచ్చినప్పుడు మనకి సమ్మర్ ఉంటుంది, మనకి సమ్మర్ ఉన్నప్పుడు వీళ్ళకి వింటర్ ఉంటుంది. అంటే సన్ రైజ్ దానివల్ల ఎందుకు అవుతుంది అని అంటే నేను ఇక్కడ చెప్పాను, యాక్సెస్ వల్ల జరుగుతుంది అనేసి. యాక్సెస్ వల్లనే రొటేట్ అయ్యేటప్పుడు ఇవి జరుగుతాయి. అయితే ఈ వింగ్స్ అన్నవి ఎందుకు అలా బ్లో అవుతున్నాయి అనేసి మనం చూసినట్లు, ఆ వింగ్స్ని కూడా చిల్డ్రన్ 3 టైప్స్గా వాటిని డివైడ్ చేశారు. ఆ 3 టైప్స్ ఏంటంటే ప్లానెటరీ వింగ్స్ ఒకటి, నెక్స్ట్ సీజనల్ వింగ్స్, తర్వాత లోకల్ వింగ్స్ కదా. అయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అని అంటే మరీ ముఖ్యంగా ఈ వింగ్స్లో ప్లానెటరీ వింగ్స్, సీజనల్ వింగ్స్, లోకల్ వింగ్స్ అంటున్నాం. ఇందులో మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్గా మనం చూసుకుంటే ప్లానెటరీ వింగ్స్ చిల్డ్రన్. ప్లానెటరీ వింగ్స్నే మళ్ళీ ఏమన్నాడు అంటే 3 టైప్స్కి దాన్ని డివైడ్ చేశాడు. డివైడ్ చేసేసేసి ఫస్ట్ ఏమంటున్నాడు, ట్రేడ్ వింగ్స్ అంటున్నాడు చిల్డ్రన్. మన లెసన్కి ఇంపార్టెంట్ ఏది అని అంటే ఈ ట్రేడ్ వింగ్సే. ఓకే, ఆ తర్వాత ఇందుకే మనకి ఇక్కడ ఉంది కదా ట్రేడ్, కాబట్టి జర్మన్ వర్డ్ ట్రేడ్ కాబట్టి. ఓకే, ఆ ట్రేడ్ వింగ్స్ తర్వాత మనకి ఇంత కావాల్సింది సీజనల్ వింగ్స్ కదా, కాబట్టి అది కూడా మనకి ఇంపార్టెంటే. తర్వాత వచ్చేసేసి లోకల్ వింగ్స్. అయితే ఈ ట్రేడ్ వింగ్స్ దేంట్లో కనిపిస్తున్నాయి అని అంటే మనకి ప్లానెటరీ వింగ్స్లో కనిపిస్తున్నాయి. ఈ ప్లానెటరీ వింగ్స్లో ఒకటి వచ్చేసి ట్రేడ్ వింగ్స్ అంటున్నాము, తర్వాత వచ్చేసేసి వెస్టర్లీస్ వింగ్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి పోలార్ వింగ్స్. అంటే మనం ఇక్కడ చూద్దాం చిల్డ్రన్, ఈ పైన ఉన్నది అంతా కూడా మనకు తెలుసు 90 డిగ్రీస్ దగ్గరలో వచ్చేది, ఇది పోలార్ వింగ్స్ కదా. అయితే మనకు వచ్చేసేసి ఈ ప్లానెటరీ వింగ్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే ఈ ప్లానెట్ మొత్తం కూడా బ్లో అయ్యే వింగ్స్ని మనం ఏమన్నాము అంటే ప్లానెటరీ వింగ్స్ అని చెప్తున్నాం. అందులో ఒకటి ట్రేడ్ వింగ్స్ అంటున్నాం. అయితే ఆ ప్లానెటరీ వింగ్స్లో ట్రేడ్ వింగ్స్ ఎక్కడున్నాయి అని అంటే ఈ పార్ట్ చూస్తున్నాం కదా చిల్డ్రన్, ఈ పార్ట్ మొత్తం కూడా వీచే వింగ్స్ని ట్రేడ్ వింగ్స్ అంటారనమాట. ఈ ట్రేడ్ వింగ్స్ ఎలా వీస్తాయి అనేసి మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నది కదా చిల్డ్రన్, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ఇటు నుంచి ఇవి వీస్తాయి అన్నమాట. ఇవేం చేస్తాయంటే ఇక్కడున్న పిక్చర్ని చూడండి చిల్డ్రన్, మనం ఇక్కడ చూసినట్లయితే ఇవి ట్రేడ్ వింగ్స్. ఈ ట్రేడ్ వింగ్స్ ఏమవుతున్నాయి, నార్త్ ఈస్ట్ ఉన్నది కదా, ఇవి నార్త్ ఈస్ట్లో మనం చూసినట్లయితే ఈ జోన్లో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది కదా చిల్డ్రన్, 23.5 degrees, అక్కడ నుంచి అవి మనకి ఈస్ట్ టు వెస్ట్కి బ్లో అవుతున్నాయి కదా. యాజ్ వెల్ యాజ్ అపార్ట్ ఫ్రమ్ డౌన్ కూడా మనం చూసినట్లయితే సౌత్ టు ఈస్ట్ టు వెస్ట్ బ్లో అవుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే అందుకే వీటిని ఏమని పిలుస్తారు అని అంటే ఈస్టర్న్ విండ్స్ అని కూడా పిలుస్తారు చిల్డ్రన్. ఎందుకంటే అవి సౌత్ నుంచే కానీ నార్త్ నుంచే కానీ అవి ఈస్ట్ నుంచి వెస్ట్కి బ్లో అవుతాయి అన్నమాట. వాటిని ట్రేడ్ విండ్స్ అంటారు. ఓకే, అలాగే మనం చూసినట్లయితే ఈ వెస్టర్లీస్ విండ్స్ వచ్చేసి వెస్ట్ నుంచి ఈస్ట్కి బ్లో అవుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి, వెస్ట్ నుంచి ఈస్ట్కి బ్లో అవుతున్నాయి. కాబట్టి అవి వెస్ట్ నుంచి అనేది ఒక ప్లేస్, ఆ వెస్ట్ అనే ప్లేస్ నుంచి బ్లో అవుతున్నాయి కాబట్టి వాటిని వెస్టర్లీస్ విండ్స్ అన్నాడు. తర్వాత ఇది వచ్చేసి పోలార్, మొత్తం ఈ జోన్ అంతా పోలార్ జోనే కాబట్టి అది వచ్చేసి పోలార్ విండ్స్ అనేసి మనం తెలుసుకున్నాం కదా. ఓకే, ఇవి వింగ్స్ చిల్డ్రన్. ఈ వింగ్స్లో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినది మరి ముఖ్యంగా జెట్ స్ట్రీమ్స్, తర్వాత ట్రేడ్ వింగ్స్. మనం ఫస్ట్ ట్రేడ్ వింగ్స్ గురించి చూద్దాం. ఓకే, నెక్స్ట్ లైన్ చిల్డ్రన్, దే బ్లో టువర్డ్స్ ద ఈక్వేటర్, low pressure belt by the reflecting towards the west and are called trade winds అంటున్నాడు. అంటే మనకి చిల్డ్రన్ మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ ఇందాక పిక్చర్లో చూసాం కదా, మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇది మనం చూసినట్లయితే లో ప్రెజర్ బెల్ట్ కదా, ఈక్వేటర్ దగ్గరే లో ప్రెజర్ అన్నది ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఈ ఎయిర్ అంతా కూడా హాట్ వెయిర్ కాబట్టి ఈ హాట్ వెయిర్లో ఎలా ఉంటుంది, అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది లో ప్రెజర్ బెల్ట్. అయితే ఈ వింగ్స్ ఎక్కడి నుంచి వీస్తాయి అని అంటే అపార్ట్ ఫ్రమ్ ఎర్త్కి ఈక్వేటర్కి 10 degrees నుంచి
ఈ 30 degrees దగ్గర వీస్తాయి చిల్డ్రన్. ఓకే, ఇలా వీసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఇక్కడ మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన సబ్ ట్రాపికల్ హైట్స్ అని ఇచ్చాడు చూసారా. ఈ ప్లేస్లో అవి ఎక్కడి నుంచి మనకి బ్లో అయినప్పుడు ఈ ప్లేస్ ఎలాగ మారిపోయింది, ఈ రెండు మీట్ అవుతున్నాయి అన్నమాట అక్కడ. ఓకే, అప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కూల్ వింగ్స్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి హాట్ వింగ్స్ వస్తున్నాయి. ఈ రెండిటి వల్ల ఇక్కడున్న ప్లేస్ ఎలాగ మారిపోయింది అంటున్నాడు, వామ్గా మారిపోయింది. కాబట్టే మనకి యూరోపియన్ క్లైమేట్ వామ్ వెదర్ అని చెప్పుకుంటాం కదా చిల్డ్రన్. వెస్టర్న్ వెదర్ అంతా కూడా ఎలాంటి వెదరు అంటే వామ్ వెదర్ అన్నమాట. ఓకే, అయితే అలాగా ఈ ట్రేడ్ విండ్స్ అన్నవి ఎందుకు ఈస్ట్ నుంచే బ్లో అవుతున్నాయి అని మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ మన ఎర్త్ అనుకోండి, ఎర్త్ రొటేషన్లో అది ఎర్త్ ఎటు నుంచి రొటేషన్ అవుతుంది చిల్డ్రన్, వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది. అలా రొటేట్ అయ్యేటప్పుడు ఎర్త్ మీద ఉన్న వాటర్ అంతా కూడా ఈస్ట్ నుంచి వెస్ట్కి రొటేట్ అవుతాయి అన్నమాట. ఓకే చిల్డ్రన్, వాటర్ బాడీ ఎక్కువ కదా ఎర్త్ పైన, కాబట్టి ఆ వాటర్ బాడీ ఇది ఎర్త్ రొటేషన్ ఏమో వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తుంటే ఈ వాటర్ మాత్రం ఎర్త్ పైన ఉన్న వాటర్ మాత్రం ఈస్ట్ నుంచి వెస్ట్కి రొటేట్ అవుతాయి. దానివల్లనే ఇవన్నీ కూడా ఈస్ట్ నుంచి వెస్ట్కి ఇవేమైనాయి, ఈ ట్రేడ్ విండ్స్ అన్నాయి బ్లో అయినాయి అనేసి మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇంకేం చెప్తున్నాడు అని అంటే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రేడ్ విండ్స్లో మనకి కావాల్సింది మనకి నార్త్ హెమిస్ఫియర్లో ఉన్నవి అని చెప్తున్నాడు కదా. ఈ నార్త్ హెమిస్ఫియర్లో ఎలా బ్లో అవుతాయి అని మనం చూసినట్లయితే, నార్త్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సౌత్ అనుకుందాం అనుకోండి చిల్డ్రన్, ఇక్కడ నుంచి ఇక్కడికి సౌత్ అనుకుంటే ఇది నార్త్ మొత్తం కూడా బ్లో అవుతున్నట్లు కనిపిస్తుంది మనకి. అలాగే సౌత్ అంతా కూడా బ్లో అవుతున్నాయి, మళ్ళీ ఈస్ట్ నుంచి బ్లో అవుతున్నాయి. ఆ ఈస్ట్ నుంచి ఎటువైపు బ్లో అవుతున్నాయి, వెస్ట్కి బ్లో అవుతున్నాయి. అవి వెస్ట్కి బ్లో అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైకి వచ్చేసరికి ఏమవుతాయి చూడండి చిల్డ్రన్, ఇక్కడ నుంచి ట్రేడ్ విండ్స్ వెస్ట్కి, వెస్ట్ నుంచి మళ్ళీ అవి ఈస్ట్కి, ఈస్ట్ నుంచి మళ్ళీ వెస్ట్కి, వెస్ట్ నుంచి పోలార్ జోన్ దగ్గరకు వచ్చేయాలకి మళ్ళీ అవి ఈస్ట్కి, అంటే మళ్ళీ అన్నీ కూడా ఈస్ట్కి రొటేట్ అయ్యి మళ్ళీ వెస్ట్కి రొటేట్ అయ్యి మళ్ళీ ఈస్ట్కే చేరుతున్నాయి, అంటే తిరిగి వస్తున్నాయి. ఈ కరెంట్ వాటర్ అంతా కూడా దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ఇదే అనమాట. ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి మళ్ళీ ఈస్ట్కి, ఈస్ట్ నుంచి మళ్ళీ వెస్ట్కి, ఆ విధంగా అవి రిటర్న్ అవుతూ రొటేట్ అవుతూ మనకి కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఈ వింగ్స్ ఇలాగా బ్లో అయిన తర్వాత ఏం చెప్తున్నాడు మనకి చూసినట్లయితే, ఇక్కడ ఇండియా లైస్ ఇన్ ద బెల్ట్ ఆఫ్ డ్రై నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటున్నాడు. మన ఇండియా కూడా మనం ఎందులో ఉన్నాము అని అంటే ఈ ట్రేడ్ విండ్స్లోనే ఉన్నాము. అవి కూడా ఈ విండ్స్ ఎలా ఉన్నాయి అంటే డ్రై అండ్గా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే, ఒకసారి చూద్దాం చిల్డ్రన్, డ్రైగా ఎందుకు ఉన్నాయి అనేసి మనం చూసినట్లయితే ఈ పిక్చర్ని చూడండి చిల్డ్రన్. ఈ పిక్చర్ని మనం చూసినట్లయితే మనం ఇదంతా కూడా ఏం చెప్తున్నాం, 0 to 23 degrees ఉన్నదంతా కూడా హాట్ ట్రాపికల్ జోన్ అని కనిపిస్తుంది మనకి ఇక్కడ కదా. ఆ తర్వాత పైన ఉన్నది 45 degrees దాకా ఏం చెప్తున్నాము, వార్మ్ టెంపరేచర్ జోన్, తర్వాత కూలర్ టెంపరేచర్ జోన్, తర్వాత వచ్చేసి పోలార్ జోన్గా డివైడ్ చేసింది ఇది. ఓకే, ఇలా లాటిట్యూడ్స్ అని డివైడ్ చేసినప్పుడు మన ఎర్త్ మన అందరికీ తెలుసు, ఈ ఎర్త్ పైన మన ఇండియా వచ్చేసేసి ఈస్ట్, నార్త్ అండ్ ఈస్ట్ హెమిస్ఫియర్లో మనకి ఇక్కడ 8 degrees నుంచి స్టార్ట్ అయినట్టుగా తెలుసు. అంటే మన ఇండియాని 2 partsగా డివైడ్ చేసేది ఏది అని చూసినట్లయితే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని మనం చెప్పుకుంటాం, 23.5 degrees. దీనివల్ల మనది కిందున్న జోన్ అంతా కూడా హాట్ ట్రాపికల్ జోన్ కింద, అలాగే పైన అప్పర్ పార్ట్ అంతా కూడా వార్మ్ టెంపరేచర్ జోన్ కింద ఉంది. కాబట్టి ఆ పైన మన నార్త్ ఇండియా మొత్తం కూడా వార్మ్ టెంపరేచర్, దాన్నే ఏమన్నాడు చిల్డ్రన్, డ్రై నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, దీన్ని బట్టి మనం చూస్తే మనకి ఏమర్థమైంది చిల్డ్రన్, ట్రేడ్ విండ్స్ అన్నాయి ఈస్ట్ నుంచే వెస్ట్కి బ్లో అవుతాయని మనకి తెలిసింది. అలాగే మనం చూసినట్లయితే ఈ ట్రేడ్ అన్న వర్డ్ జర్మన్ వర్డ్ నుంచి వచ్చిందని తెలిసింది. దాని మీనింగ్ వచ్చేసి ట్రాక్ అని మనకు అర్థమైంది. అంటే స్టాండర్డ్గా ఎప్పుడు కూడా అంటే ప్లానెటరీ విండ్స్ అని అంటే అర్థం ఏంటి అని అంటే
అవి ఎప్పుడు కూడా బ్లో అవుతానే ఉంటాయి కాబట్టి అవి స్టాండర్డ్గా బ్లో అవుతాయి అనేసి మనకు అర్థమైంది. అలాగే మనం చూసినట్లయితే మన ఇండియా కూడా వచ్చేసేసి మనకి ఈ ట్రేడ్ విండ్స్లోనే మన ఇండియా ఉన్నదనేసి మనకు అర్థమైంది. అలాగే ఈ ట్రేడ్ విండ్స్ అన్నాయి మనం చూసినట్లయితే 0 to 30 degrees మధ్యలోనే అపార్ట్ ఫ్రమ్ బోత్ సైడ్స్ వీస్తాయి, నార్త్ సౌత్లో అనేసి మనకి అర్థమైంది కదా చిల్డ్రన్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద మూమెంట్స్ ఆఫ్ అప్పర్ ఎయిర్ కరెంట్ నోన్ యాజ్ జెట్ స్ట్రీమ్స్ అంటున్నాడు చిల్డ్రన్. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏది అని అంటే అప్పర్ ఎయిర్ కరెంట్ నోన్ యాజ్ జెట్ స్ట్రీమ్స్. ఇవి మన ఇండియన్ క్లైమేట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్తున్నాడు. అసలు ఫస్ట్ ఈ జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటో తెలుసుకొని చూద్దాం చిల్డ్రన్. ఓకే, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హాట్ ట్రాపికల్ జోన్ని మొత్తం మనం ట్రేడ్ విండ్స్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం ఈ జెట్ స్ట్రీమ్ ఎక్కడి నుంచి బ్లో అవుతాయి అని మనం చూసినట్లయితే ఇవి ఇక్కడ మనం చూడండి చిల్డ్రన్, వార్మ్ టెంపరేచర్ జోన్ అన్నాడు. ఇది 30 degrees మనం తీసుకుంటే ఆ 30 degrees నుంచి మళ్ళీ ఇక్కడ కూల్ టెంపరేచర్ జోన్ అన్నాడు. ఇక్కడ 60 degrees మనం తీసుకుంటే ఈ మధ్యలో 60 నుంచి 30 degrees మధ్యలో బ్లో అయ్యే విండ్స్ని ఏమంటాము అని అంటే జెట్ స్ట్రీమ్స్ అనేసి అంటామన్నమాట. అపార్ట్ ఫ్రమ్ డౌన్ కూడా చిల్డ్రన్. కానీ ఇక్కడ ఏమైంది అని అంటే మరీ ముఖ్యంగా ఈ ప్లేస్లో ఏమవుతుంది అని అంటే ఎక్కువ ల్యాండ్ కవర్ అయి ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. దానివల్ల ఓషన్ వల్ల, ల్యాండ్ వల్ల, హైట్ వల్ల అవి బ్లో అయ్యే యొక్క ఇవి జెట్ స్ట్రీమ్స్ ఎలాగా అంటే చాలా ఫాస్ట్గా బ్లో అవుతాయి అంటున్నాడు. ఎందుకనంటే ఇది వార్మ్ కరెంట్, ఈ వార్మ్ కరెంట్ నుంచి కూల్ బ్రీజ్, ఈ రెండు కూడా ఈ రెండు కలిసి ఈ హాట్ ట్రాపికల్ జోన్ వైపుకి ఆ రెండు కూడా బ్లో అవుతున్నప్పుడు అవి వీస్తున్నప్పుడు ఏమవుతుంది అంటున్నాడు, అవి చాలా ఫాస్ట్గా బ్లో అవుతాయి అంటున్నాడు. అవి కూడా ఎంత అంటే ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ మనం చూద్దాం. చిల్డ్రన్ ఇక్కడ ఏమని చెప్తున్నాడు, దీస్ ఆర్ ఫాస్ట్ బ్లోయింగ్ ఎయిర్ కరెంట్. లుక్ ఎట్ దిస్ పిక్చర్ చిల్డ్రన్. ఈ పిక్చర్ని చూడండి చిల్డ్రన్. మనకి ఈ పిక్చర్ని చూస్తున్నట్లయితే ట్రోపోస్పియర్ కనిపిస్తుంది కదా చిల్డ్రన్. ఈ ట్రోపోస్పియర్ వచ్చేసి 8 kilometers నుంచి 18 kilometers ఉంటుందని చెప్తున్నాం చిల్డ్రన్. ఈక్వేటర్ దగ్గర 18 kilometers, పోల్స్ దగ్గర 8 kilometers ఉంది మనకి కదా. అయితే ఇలా ఉన్న ఈ పిక్చర్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఈ జెట్ స్ట్రీమ్స్ ఏ లెంత్లో అవి బ్లో అవుతాయని మనం చూసినట్లయితే ఈ 0 నుంచి ఇక్కడ మనం 0 అంటే ఎక్కడ నుంచి చిల్డ్రన్, సీ లెవెల్ నుంచే కదా. సీ లెవెల్ నుంచి 1200 meters అన్నాడు చిల్డ్రన్. 1200 meters అన్నాడు కానీ 1200 kilometers అనలేదు. ఓకే, 1200 meters మధ్యలో ఏమవుతున్నాయి అంటున్నాడు, బ్లో అవుతున్నాయి అన్నాడు. అంటే చిల్డ్రన్ దానికి అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే డిస్కషన్లో చూసాం కదా చిల్డ్రన్. హాట్ విండ్స్ అయితే ఏమవుతాయి మనం చూసినట్లయితే అవి పైకి వెళ్తున్నాయి. అదే కూల్డ్ విండ్స్ అయితే అవి ఏమవుతాయి, సర్ఫేస్ మీదనే వెళ్తాయి. కాబట్టి ఈ హాట్ విండ్స్, కూల్ విండ్స్ రెండు కలిసి వార్మ్ విండ్స్గా ఏర్పడినప్పుడు అందులో ఉన్న మాలిక్యూల్స్ 4 directionsలోని అవి బ్లో అవుతాయి. అలా బ్లో అయ్యేటప్పుడు ఏమవుతున్నాయి అంటున్నాడు చిల్డ్రన్, ఇవి ఎర్త్ సర్ఫేస్ నుంచి 1200 meters అంటే చాలా తక్కువ లెంత్లోనే బ్లో అవుతున్నాయి. తక్కువ లెంత్లోనే అవి చాలా ఫాస్ట్గా వీస్తున్నాయని మనకు అర్థమవుతుంది. అలా వీచడం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, ఈ స్ట్రీమ్స్ ఏం తీసుకొస్తున్నాయి అంటే కూల్ వెదర్ని తీసుకొని వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే అవి ఎంత ఫాస్ట్గా బ్లో అవుతున్నాయి అని మనం చూసినట్లయితే సమ్మర్లో వచ్చేసి దీని స్పీడ్ ఫర్ అవర్ ఎంత ఉంటుంది అంటున్నాడు, 110 kilometers సమ్మర్లో అవి బ్లో అవుతాయని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే వింటర్కి వచ్చేసరికి ఫర్ అవర్కి వచ్చేసి 184 kilometers స్పీడ్తో అవి బ్లో అవుతాయని చెప్తున్నాడు. అవి కూడా ఎక్కడ చిల్డ్రన్ మనం చూసినట్లయితే 25 degrees north latitudes a jet streams caused neighboring atmosphere to cool. ఎందుకు ఈ 23 దగ్గర అవి కూల్ చేస్తున్నాయి అని మనం చూసినట్లయితే ఆటోమేటిక్లీ మనం ఇందాక చూసిన డిస్కషన్లో
0 to 30 degrees దాకా కూడా 30 degrees దాకా కూడా మనం చూసినట్లయితే ట్రేడ్ విండ్స్ అని చెప్పుకున్నాం చిల్డ్రన్. అంటే ట్రేడ్ విండ్స్ అన్నీ కూడా ఎలాంటి విండ్స్ అని మనకు అర్థమైంది. ట్రేడ్ విండ్స్ అన్నీ కూడా హాట్ టెంపరేచర్తో ఉన్న విండ్స్. అలాంటి హాట్ టెంపరేచర్ ఉన్న విండ్స్ని కూల్ చేయడానికి వచ్చే విండ్సే ఈ జెట్ స్ట్రీమ్ విండ్స్ అనమాట. అయితే ఈ జెట్ స్ట్రీమ్ విండ్స్ మనం చూసాం కదా, అవి వచ్చేసేసి 30 degrees నుంచి 60 degrees లోపల ఉండే విండ్స్. అంటే అవి వామ్ విండ్స్కి కూల్ విండ్స్కి మధ్య నుంచి వచ్చే విండ్స్. ఆ విండ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కూల్గా ఉన్నాయి కాబట్టి అవి సర్ఫేస్ పైనుంచి వీస్తున్నాయి. వాటి స్పీడ్ చాలా చాలా స్పీడ్గా ఉన్నాయి. అవి రావటం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, అవి వచ్చిన ప్లేస్ అల్లా కూడా కూల్ టెంపరేచర్ని ఇస్తాయి. అంటే ట్రేడ్ విండ్స్ ఏమో హాట్ టెంపరేచర్ని ఇస్తే జెట్ స్ట్రీమ్స్ ఏమో కూల్ టెంపరేచర్ని ఇస్తాయని మనకి చెప్తున్నాడు చిల్డ్రన్. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఈ జెట్ స్ట్రీమ్స్ కాజ్డ్ రెయిన్ ఫ్రమ్ క్లౌడ్స్ ఆల్రెడీ ఫౌండ్ ఓవర్ దీస్ లాటిట్యూడ్స్ ఇన్ 25 degrees నార్త్ అంటున్నాడు. అంటే ఈ జెట్ స్ట్రీమ్స్ ఎప్పుడైతే ట్రేడ్ విండ్స్ని కలుస్తాయో అంటే హాట్ విండ్స్ని కలుస్తాయో అప్పుడు ఇవి కూల్గా ఉంటాయి. ఈ జెట్ స్ట్రీమ్స్ కూల్ విండ్స్ అని చెప్తున్నాం కదా చిల్డ్రన్. ఆ టైమింగ్లో ఏమవుతుందంట, ఈ క్లౌడ్స్ అన్నీ కూడా ప్రెసిపిటేషన్ వర్షంగా కురుస్తాయి అని చెప్తున్నాడు. అది కూడా ఒకసారి పిక్చర్ చూపిస్తా చిల్డ్రన్. కనిపిస్తుంది చిల్డ్రన్, ఇక్కడ నుంచి కూల్ ఎయిర్, తర్వాత ఇటు నుంచి హాట్ ఎయిర్, ఈ రెండు వచ్చేసేసి ఏ విధంగా అవుతుంది, వామ్ ఎయిర్గా మారిపోయి ఈ క్లౌడ్స్ ఏమవుతాయి ప్రెసిపిటేషన్ జరిగి ఈ ల్యాండ్ మొత్తం కూడా ఏమవుతుంది అంటున్నాడు, రెయిన్ వచ్చేస్తుంది. ఈ రెయిన్ వల్ల ఈ వెదర్ అంతా కూడా ఎలాగ మారిపోతుంది అంటున్నాడు, కూల్గా మారిపోతుంది అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. చిల్డ్రన్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్లో ఉన్న మరీ ముఖ్యంగా 40 degrees నుంచి 60 degrees మధ్యలో ఈ జెట్ స్ట్రీమ్స్ అన్నవి తప్పకుండా బ్లో అవుతాయి అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ద నార్త్ అండ్ సౌత్ మధ్యలో. ఓకే చిల్డ్రన్, ఇలా బ్లో అయ్యే ఈ జెట్ స్ట్రీమ్స్ వల్లనే ఈ మనకి ఉన్న ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న టెంపరేచర్స్ అన్నిటిని కూడా ఈ జెట్ స్ట్రీమ్స్ అన్నవి కూల్ చేయడం వల్ల ఆ వెదర్లో ఆ చేంజెస్ అన్నాయి వస్తాయి అని చెప్తున్నాడు. అందుకే తెలుగులో చిల్డ్రన్ వీటిని గర్జించే 40లు అని కూడా పిలుస్తారు. ఓకే, అవి అంత ఫాస్ట్గా వస్తాయి. మరీ ముఖ్యంగా 40 degrees నుంచి 60 degrees దగ్గర ఏర్పడతాయి. అవి ఇక్కడ ఏర్పడి ఇక్కడ స్టార్ట్ అయ్యి అవి ఎర్త్ సర్ఫేస్ మొత్తం కూడా అవి నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ డైరెక్షన్లో అవి బ్లో అవుతాయి అని చెప్తున్నాడు అన్నమాట. ఇవి బ్లో అవటం వల్ల ఏం జరుగుతుంది, రెయిన్ అన్నది మనకి వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, కాబట్టి మన ఇండియాలో కూడా ఈ ఎఫెక్ట్ అన్నది, ఈ జెట్ స్ట్రీమ్స్ ఎఫెక్ట్ అన్నది మన ఇండియాలో కూడా ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా మనకి హిమాలయాస్ ఉన్నాయి కదా చిల్డ్రన్, మన విండ్స్ మన దగ్గర నుంచి బయటికి వెళ్ళకుండా అలాగే అటు నుంచి విండ్స్ మనకి రాకుండా మనకి హిమాలయాస్ ఏం చేస్తాయి, మనకి బోర్డర్లో ఉన్నాయి. అయితే ఈ జెట్ స్ట్రీమ్స్ అన్నవి ఇటు నుంచి కాకుండా ఇటువైపు నుంచి వీసినప్పుడు మనకి హాట్ వెదర్గా ఉన్నదంతా కూడా ఏమవుతుంది అంటున్నాడు, ఈ జెట్ స్ట్రీమ్స్ వల్ల కూల్గా మారుతాయి. దీని ఎఫెక్టే ఇండియాలో కూడా ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాగే జెట్ స్ట్రీమ్స్ ఎక్కువగా ప్రెసిపిటేషన్ ఎక్కడ జరుగుతుంది అని మనం చూసినట్లయితే మౌంటైన్స్ దగ్గర జరుగుతుంది చిల్డ్రన్. అలాగే మనం చూసినట్లయితే ఎక్కువగా ఓషన్స్ మీద ఎక్కువగా ప్రెసిపిటేషన్ అన్నది జరుగుతుంది చిల్డ్రన్. దాన్ని బట్టే ఏమవుతుంది అని అంటే సీజన్స్ అన్నాయి ఏర్పడతాయి. అందులో ఎక్కువగా సీజన్స్ ఏర్పడే ప్లేస్ ఏది అని అంటే మరీ ముఖ్యంగా మనం ఇంపార్టెన్స్గా చెప్పుకోవాలంటే మన ఇండియా, నెక్స్ట్ వచ్చేసేసి సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఆస్ట్రేలియా. చిల్డ్రన్, ఇప్పుడు మనం సీజన్స్ గురించి చూద్దాం. ఓకే చిల్డ్రన్, సీజన్స్ అన్నవి మనం చూసినట్లయితే కొన్ని ప్లేసెస్లో సీజన్స్ ఉంటాయి, ఎర్త్ సర్ఫేస్ మీద కొన్ని ప్లేసెస్లో సీజన్స్ ఉండవు చిల్డ్రన్. అయితే మనకి సీజన్స్ అన్నవి మన ఇండియాలో మాత్రం సీజన్స్ ఉన్నాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా అనుకున్నాం, తర్వాత ఆస్ట్రేలియా అనుకున్నాం చిల్డ్రన్. అలాగే ఈ సీజన్స్ అన్నది మనం చూసేస్తే దేనికి మనం తీసుకుంటాము మెజర్మెంట్ అంటే 12 monthsకి కదా, 12 monthsకి మనం సీజన్స్ తీసుకుంటాం. 12 monthsకి ఎన్ని సీజన్స్గా డివైడ్ చేశారు అని అంటే 3 seasonsగా డివైడ్ చేశారు. అది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, వింటర్ అని ఇచ్చాడు. అసలు చిల్డ్రన్
చిల్డ్రన్ నేను ఆల్రెడీ మన డిస్కషన్లో చెప్పాను. ఫస్ట్గా వచ్చేసేసి ప్లానెటరీ వింగ్స్ అన్నాను, తర్వాత వచ్చేసేసి సీజనల్ వింగ్స్ అన్నాను. ఎస్నా చిల్డ్రన్? ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే సీజనల్ వింగ్స్. సీజనల్ వింగ్స్ అన్నది తర్వాత ఆ సీజనల్ వింగ్స్ దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి అంటే లోకల్ వింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే సీజన్స్ అని కనిపిస్తుంది కదా, సీజన్స్నే మళ్ళీ మనం ఏమని కూడా అంటాం చిల్డ్రన్? మాన్సూన్స్ అని కూడా అంటాం. ద వర్డ్ మాన్సూన్స్ వాజ్ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూసినట్లయితే కాయిన్డ్ ఫ్రమ్ ద అరబిక్ రూట్. అరబిక్ నుంచి వచ్చిందే ఈ మాన్సూన్స్ అన్న వర్డ్ చిల్డ్రన్. దానికి మీనింగ్, మాన్సూన్స్కి మీనింగ్ ఏంటి అని అంటే సీజన్స్ అని అర్థం అంట. సీజన్స్ అన్నది ఇంగ్లీష్ వర్డ్ చిల్డ్రన్, మాన్సూన్స్ అన్నదేమో అరబిక్ వర్డ్ అనమాట. ఓకే, దాన్ని అరబిక్ వర్డ్ కూడా దేని నుంచి వచ్చిందంటే మోసం అనే వర్డ్ నుంచి మాన్సూన్స్ అనే వర్డ్ వచ్చిందనమాట. ఓకే, దీన్ని ఎందుకు అరబిక్ వర్డ్ రూటు అనేసి మనం చూసినట్లయితే అసలుకి ఈ సీజన్స్ గురించి, మన ఇండియన్ సీజన్స్ గురించి, ఇది ఇండియన్ ఓషన్ మీద నుంచి డిపెండ్ అయ్యి నెక్స్ట్ మెడిటరేనియన్ సీ మధ్య జరిగే బ్లోయింగ్ వింగ్స్ వల్ల ఏర్పడ్డాయి. కాబట్టి ఇవి మాన్సూన్స్ అనేసి ఒక అరేబియన్ రాశాడు చిల్డ్రన్. కాబట్టి అవి అరేబియన్ రూట్స్ నుంచి వచ్చాయి కాబట్టి మాన్సూన్స్ మోసం అన్నాము. దాన్ని ఇంగ్లీష్ వర్డ్లో మనం చూసినట్లయితే సీజన్స్ అని చెప్తున్నాము అనమాట. ఓకే, అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఈ సీజన్స్కి ఉన్న ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇవి ఇయర్ అంతా కూడా మేబీ డివైడెడ్ ఇంటూ సమ్మర్. అది సమ్మర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫిబ్రవరి మిడ్ నుంచి మధ్యలో నుంచి మే దాకా మనం సమ్మర్గా చెప్పుకోవచ్చు. అలాగే జూన్ టు సెప్టెంబర్ రైనీ సీజన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ టు జనవరి వచ్చేసి వింటర్ సీజన్. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే దేర్ ఆర్ ద మోస్ట్ పాపులర్ ల్యాండ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఇవన్నీ కూడా ఎర్త్ సర్ఫేస్ మీద జరుగుతున్నాయి. లుక్ ఎట్ దిస్ పిక్చర్ చిల్డ్రన్. ఈ పిక్చర్లో మనం చూస్తుంది ఏంటి అని అంటే మాన్సూన్స్ అన్నది అసలు సీజన్స్ అన్నవి ఎక్కడ ఏర్పడతాయి అన్న ప్లేస్ అన్నమాట. ఇది ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే ఇక్కడ మనం చూసినాక చిల్డ్రన్ 0 to 10 degrees అని నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఈ ప్లేస్లో అసలు సీజన్స్ ఉండవు అని చెప్పాను. ఇక్కడ నుంచి ఈ 30 degrees వరకు కూడా ఏం జరుగుతాయి అని అంటే సీజన్స్ అన్నవి ఏర్పడతాయి అన్నమాట. ఓకే చిల్డ్రన్, ఈ ప్లేసెస్ అంతా కూడా ఎక్కువగా సీజన్స్ ఏర్పడతాయి. దాంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పింది ఏంటి, ఒకటి ఇండియా, తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా. ఈ ప్లేస్నే మాన్సూన్స్ వచ్చే ప్లేసెస్ అన్నమాట. ఇదే సీజన్స్, దాన్నే మనం ఏమన్నా సీజన్స్ అనేసి చెప్తున్నాం. సీజన్స్ వచ్చే ప్లేస్ ఏవి అని మనల్ని అడిగితే మనం చెప్పాల్సింది ఇండియా లేదంటే ఆస్ట్రేలియా చిల్డ్రన్. ఓకే, నాట్ ఓన్లీ దట్ చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే పాకిస్తాన్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు తెలుసుగా చిల్డ్రన్ బంగ్లాదేశ్ ఉంటుంది, వియత్నాం ఉందిగా చిల్డ్రన్, ఈ వియత్నాం కూడా కవర్ అయ్యింది. ఎస్నా, అలాగే మన థాయిలాండ్ కూడా కవర్ అయింది, మయన్మార్ కూడా కవర్ అయింది. కాబట్టి వీటికన్నిటికీ ఏంటి సీజన్స్ ఏర్పడతాయి అన్నమాట. అవి కూడా ఎటువైపు ఏర్పడుతున్నాయి అంటే ఈస్ట్లో ఏర్పడుతున్నాయి. ఓకే, ఈ ఈస్ట్లో ఏర్పడటానికి కారణం ఏంటంటే లో ప్రెషర్ అండ్ హై ప్రెషర్. ఈ హై ప్రెషర్ లో ప్రెషర్ ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత ఉన్న డిస్కషన్లో చూద్దాం చిల్డ్రన్. ఓకే, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఇండియా ల్యాండ్ మాస్ మీద మిడ్ నవంబర్ దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుందని చెప్తున్నాడు, కూల్ సీజన్ అన్నది మనకి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే నవంబర్ నుంచి మనకి వింటర్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వింటర్ మంత్ నుంచి చెప్తున్నాడు చిల్డ్రన్. అయితే ఈ మిడ్ నవంబర్ దగ్గరకు వచ్చేసరికి కూల్ టెంపరేచర్ అన్నది ఇండియాలో స్టార్ట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. అది జనవరి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుంది, కోల్డెస్ట్ మంత్గా జనవరి మనకి ఉంటుంది అని చెప్తున్నాడు. ఎస్ చిల్డ్రన్, ఆ టైమింగ్లో టెంపరేచర్ ఎంతవరకు డ్రాప్ అయిపోతుంది అని మనం చూసినట్లయితే 10 degrees Celsius దాకా కూడా పడిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, చూసినట్లయితే చిల్డ్రన్ నార్త్ ఇండియాలో అయితేనేం 10 degreesకి బిలోకి ఉంటుంది టెంపరేచర్ అని చెప్తున్నాడు. అదే సౌత్ ఇండియాలో అయితే మాత్రం ఎలా ఉంది అని మనం చూసినట్లయితే కండిషన్ ఇక్కడ వచ్చేసి 20 degrees అబోవ్కి ఉంటుంది అని చెప్తున్నాడు. అలాగే కోస్టల్ ఏరియాస్లో ఏమవుతుంది, మనం ఆల్రెడీ వాటర్ డెఫినేషన్ చూసాం కదా చిల్డ్రన్, ల్యాండ్ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి కోస్టల్ ఏరియా అంటే ఏంటి, ల్యాండ్ అండ్ వాటర్ మీట్ అయ్యే ప్లేస్నే కోస్టల్ ఏరియా అనేసి అంటాం కదా.
అలాంటి కోస్టల్ ఏరియాలో మాత్రం ఏం జరుగుతుందని చెప్తున్నాడు, ఈ ల్యాండ్ మీద ఉన్న వేవ్స్ ఎప్పుడు సీస్ ఉన్న వేవ్స్ ఎప్పుడు కూడా ల్యాండ్ మీద ఉంటాయి కాబట్టి వీటి యొక్క అక్కడున్న టెంపరేచర్ ఎలా ఉంటుంది అనేసి మనం చూసినట్టే మోడరేట్ క్లైమేట్ ఉంటుంది అని చెప్తున్నాడు. కోస్టల్ ఏరియాలో మోడరేట్ క్లైమేట్ ఉంటుంది, మిగతా చోట్ల ఏం జరుగుతుంది అనేసి మనం చూసినట్లయితే అబౌట్ 20 degrees Celsius అన్నది అక్కడ క్లైమేట్ ఉండేటట్టుగా మారిపోతుంది అని చెప్తున్నాడు. దానివల్ల ఎలా ఉంటుందని చెప్తున్నాడు అని అంటే టెంపరేచర్ అంతా కూడా మోడరేట్గా ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ బాగుంటుంది అనేసి మనకు చెప్తున్నాడు అనమాట. అయితే చిల్డ్రన్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే అసలుకి మనం చూసినట్లయితే కింద మనకి మ్యాప్ ఇచ్చాడుగా చిల్డ్రన్, ఈ మ్యాప్ని బట్టి మనకి ఏం చెప్తున్నాడు అంటే అసలుకి వింటర్ సీజన్ అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్తున్నాడు. చూడండి ఇక్కడ చిల్డ్రన్, డ్యూరింగ్ ద వింటర్ ద వెదర్ ఈజ్ జనరలీ ప్లెజెంట్ విత్ ద క్లియర్ స్కై. వింటర్లో ఎలా ఉంటుందంట, స్కై క్లియర్గా ఉంటుందంట, లో హ్యూమిడిటీ ఉంటుంది అని చెప్తున్నాడు, కూల్ బ్రీజ్ అన్నవి వీస్తూ ఉంటాయని చెప్తున్నాడు. అలాగే చిల్డ్రన్ ఇంకేం చెప్తున్నాడు, సైక్లోన్ డిప్రెషన్ కమింగ్ ఫ్రమ్ ద మెడిటరేనియన్ సీ కాల్డ్ వెస్టర్న్ డిస్టర్బెన్స్. చిల్డ్రన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అయింది వెస్టర్న్ డిస్టర్బెన్స్. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుంది అంటున్నాడు, కాజ్ లో టు మోడరేట్ రెయిన్ఫాల్ ఓవర్ నార్థన్ ఇండియా మొత్తం కూడా ఏమవుతుంది, ఈ రెయిన్ అన్నది పడుతుంది అని చెప్తున్నాడు. ఎక్కడ సైక్లోన్ వల్ల చిల్డ్రన్, ఎక్కడ సైక్లోన్ వల్ల అని అంటే మెడిటరేనియన్ సీ దగ్గర పడిన సైక్లోన్ వల్ల, అంటే మెడిటరేనియన్ సీ దగ్గర వచ్చే తుఫాను వల్ల ఆ డిస్టర్బెన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, ఇండియాలో నార్త్ ఇండియాలో వర్షం పడుతుంది అని చెప్తున్నాడు. ఇది ఎలా జరుగుతుంది అన్నది చూద్దాం చిల్డ్రన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చిల్డ్రన్. ఇది 2 మార్క్స్కి మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఎన్నోసార్లు వచ్చిందనమాట. దాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పెన్సిల్ టిప్తో, ఈ ప్లేసే మనం చూసినట్లయితే మెడిటరేనియన్ సీ ఉన్న ప్లేస్ అనమాట. ఈ కాస్పియన్ సీ తర్వాత వచ్చేసి ఈ మెడిటరేనియన్ సీ, ఈ ప్లేస్లో ఏం జరిగింది అని అంటే ఆ టైమింగ్లో అసలుకి ఓల్డ్ త్రూ మొత్తం ఉన్న ప్లేస్ మొత్తంలో కూడా అది మనము నార్త్ హెమిస్ఫియర్లో మాత్రమే ఏమని చెప్తున్నాం, వింటర్ సీజన్. ఇక్కడ మళ్ళీ సమ్మర్ సీజన్ ఉంటుంది చిల్డ్రన్, సదరన్ హెమిస్ఫియర్లో సమ్మర్ సీజన్ ఉంటుంది. ఈ టైమింగ్లో రెయిన్ పడేది ఎక్కడ అంటే ఈ హాట్ విండ్స్ తర్వాత వచ్చేసేసి కూల్డ్ విండ్స్ వల్ల ఈ ప్లేస్లో ఏమవుతుంది అంటే ఆ టైమింగ్లో ఇక్కడ రెయిన్ అన్నది సైక్లోన్ అన్నది ఏర్పడుతుంది అనమాట. మనం ఆల్రెడీ డెఫినేషన్ చూసాం కదా చిల్డ్రన్ ఇన్ ద డిస్కషన్లో. ఈ హాట్ ఎయిర్ తర్వాత కూల్ ఎయిర్ రావటం వల్ల ఇక్కడ వామ్ వెదర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ వామ్ వెదర్ దగ్గర ఇక్కడ ఏమైపోయింది అని అంటే ఇక్కడ సైక్లోన్ స్టార్ట్ అంటే ఇది అనమాట. సైక్లోన్ వన్లో ఏమవుతుందంటే ఇక్కడ వర్షం పడుతుంది, తుఫాన్ ఏర్పడుతుంది అనమాట. దీనివల్ల ఇక్కడ ఉన్న వేవ్స్ ఏమవుతాయి అని అంటే అవి ఎప్పుడు కూడా ఈస్ట్కి కదా చిల్డ్రన్ అవి బ్లో అయ్యాయి. అలా ఈస్ట్కి బ్లో అవుతున్నప్పుడు అవి మన ఇండియా వైపుకి కూడా ఈ అరేబియా ఇక్కడ ఉంది కదా చిల్డ్రన్, ఈ కాంటినెంట్ నుంచి ఇరాన్, ఇరాక్, ఈ అరేబియన్ కంట్రీస్ మీద నుంచి కూడా ఇక్కడ చూద్దాం చిల్డ్రన్. అయితే దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ అరేబియన్ ఆఫ్రికా కాంటినెంట్ తర్వాత ఈ ఏషియన్ కాంటినెంట్ తర్వాత వచ్చి ఇక్కడ యూరోపియన్ కాంటినెంట్ మనకి కనిపిస్తుంది కదా. ఈ యూరోపియన్ అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్ దగ్గరలో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అరేబియన్ కంట్రీస్ ఉన్నాయి కదా చిల్డ్రన్. ఈ కంట్రీస్ అన్ని మనం చూసినట్లయితే ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఏంటి డెజర్ట్ ఏరియాస్. ఈ డెజర్ట్ ఏరియాస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, చాలా హీట్గా ఉంటాయి కదా. ఈవెన్ అక్కడికి వచ్చేసేసి ఒక రెయిన్ డ్రాప్ పడితే కూడా అది ఆ ప్లేస్లో ఏమైపోతుంది, ఈ సహారా డెజర్ట్ వల్ల ఉన్న వేవ్స్ వల్ల అవి ఒక్కసారిగా మెల్ట్ అయిపోతాయి అసలు ఎయిర్లోనే. కాబట్టి అంత టెంపరేచర్ ఈ ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఇవి ఆ వేవ్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా దాని తోడు చాలా హీట్గా ఎటువైపుకి వీస్తున్నాయి అని అనేసి మనం చూసినట్లయితే ఎటువైపుకి బ్లో అవుతాయంటే మన ఇండియా వైపుకి బ్లో అవుతున్నాయి. మన ఇండియా వైపుకి బ్లో అయినప్పుడు మన ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ ఎలాంటిది అని అంటే అప్పటికి నార్త్ ఇండియాలో 10 degrees Celsiusకి మన ఇండియాలో టెంపరేచర్ ఉంది. ఎప్పుడైతే 10 degrees కూల్ టెంపరేచర్కి
ఎప్పుడైతే ఈ హాట్ విండ్స్ వచ్చేసేసి మీట్ అవుతాయో ఆ టైమింగ్లో మన నార్త్ ఇండియాలో కూడా రెయిన్ అన్నది పడుతుంది అన్నమాట. దీన్నే ఏమన్నాడు అని అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేసి చెప్తున్నాడు. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ మన ఇండియాకి ఎంతో ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఎందుకు ఇంపార్టెంట్ మనం మళ్ళీ మన డిస్కషన్లో చూద్దాం. ఓకే, దిస్ రెయిన్ఫాల్ ఈజ్ ఏ బూన్ టు వీట్ క్రాప్ విచ్ ఈజ్ జనరలీ కల్టివేటెడ్ ఇన్ రబ్బీ సీజన్. అంటే రబ్బీ సీజన్లో కల్టివేట్ చేసేది ఏంటి అని అంటే వీట్ క్రాప్ అన్నది కల్టివేట్ చేస్తాము. అయితే ఈ వీట్ క్రాప్ మనకి ఎక్కడ కల్టివేట్ చేస్తాము? నార్త్లో కల్టివేట్ చేస్తాము, కూల్ వెదర్లో కల్టివేట్ చేస్తాం. అలాగే ఇది మనకి ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అన్నవి ఇండియాకి ఏ విధంగా కనిపిస్తున్నాయి అని అంటే బూన్గా, అంటే ఒక వరంగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు అనమాట. అంటే రబ్బీ క్రాప్ అంటే ఏది అని అంటే వీట్ క్రాప్ అని అర్థం అనమాట చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ చూడండి చిల్డ్రన్, మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇండియా లైస్ ఇన్ ద ట్రేడ్ విండ్స్ బెల్ట్ ఆఫ్ నార్త్ హెమిస్ఫియర్ అంటున్నాడు. ఈజ్ నార్త్ అండ్ ఈస్టర్న్ ట్రేడ్ బ్లో ఓవర్ ద ఇండియా ఫ్రమ్ ద ల్యాండ్ టు సీ అండ్ దేర్ ఫోర్ ద డ్రై. చిల్డ్రన్, మనం చూసినట్లయితే మన ఇండియా అన్నది ఈ ట్రేడ్ విండ్స్ ఎప్పుడు కూడా పర్మనెంట్గా అవి బ్లో అవుతానే ఉంటాయి అనేసి మనం తెలుసుకున్నాం. అయితే అవి బ్లో అవుతున్నప్పుడు అవి వేడిగానే ఉంటాయి కదా. అలాంటి వేడిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నాడు, ఈ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో ఏమవుతుంది అంటున్నాడు, అక్కడ ఆ ప్రెసిపిటేషన్ అన్నది జరిగింది. దానివల్ల ఏమైంది, నార్త్లోనేమో వీట్ క్రాప్ అన్నది వేశారు. ఆ తర్వాత ఇక్కడ అవే తర్వాత ఏమైంది అంటున్నాడు, అక్కడి నుంచి కూడా ఆ వేవ్స్ ఏమైనాయి అని అంటే మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, however the some amount of the rainfall occur on the Coromandel coastal of తమిళనాడు. తమిళనాడు వైపు కూడా అవి వీస్తున్నాయి అన్నాడు. అవి ఎక్కడ తాకుతాయి అంటే బే ఆఫ్ బెంగాల్ వైపుకి క్రాస్ అయినాయి అంటున్నాడు ఈ వేవ్స్ అక్కడికి క్రాస్ అవడం వల్ల ఏం జరిగింది అని అంటే ఈ కోరమండల్ దగ్గర, తమిళనాడు దగ్గర స్టేట్లో ఉన్న కోరమండల్ దగ్గర, సీ కోస్టల్ దగ్గర ఏమవుతుంది అంటున్నాడు, అక్కడ కూడా ప్రెసిపిటేషన్ జరిగి అక్కడ రెయిన్ఫాల్ అన్నది వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, లుక్ ఎట్ దిస్ పిక్చర్ చిల్డ్రన్. ఈ పిక్చర్ని బట్టి మనం ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ప్లెనేషన్ని నేను చెప్తాను చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల మనకేం జరిగింది, ఇటు నుంచి వేవ్స్ వచ్చినాయి. ఇక్కడికి వచ్చేసరికి మనం 15 degrees ఉన్నది ఇక్కడ వచ్చేసరికి, ఎందుకంటే ఇక్కడ హాట్ డెజర్ట్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఈ వేవ్స్ ఏమైనాయి మన ఇండియాలోకి ఎంటర్ అయినట్టుగా, ఇక్కడ ప్రెసిపిటేషన్ జరిగినట్లుగా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ వేవ్స్ ఏమైనాయి అంటే ఆ వేవ్స్ ఏవైతే వెస్టర్న్ డిస్టర్బెన్స్ వేవ్స్ ఉన్నాయో అవి జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడ దాకా కోరమండల్ వరకు కూడా అవి బ్లో అయినట్టుగా మనకి కనిపిస్తుంది. చిల్డ్రన్, కోరమండల్ ప్లేస్ ఎటువైపు ఉంటుందంటే తమిళనాడులో. ఈ ప్లేస్లో కూడా ఈ విండ్స్ వల్లనే ఏం జరిగిందని చెప్తున్నాడు, ఇక్కడ ప్రెసిపిటేషన్ అంటే రెయిన్ఫాల్ అన్నది వచ్చింది అని చెప్తున్నాడు. చిల్డ్రన్, ఇక్కడ మనం చూసినట్లయితే వింటర్ సీజన్లో ఇక్కడ ఉన్నది మనకి చూసినట్లయితే 25 degrees చెప్తున్నాడు. ఎందుకు అని అంటే ల్యాండ్కి వాటర్కి ఉన్న వేరియేషన్ డెఫినేషన్ వల్ల ఇలా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ వేవ్స్ వచ్చేసేసి కోరమండల్ దగ్గర క్రాస్ అవుతాయో అప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ద ల్యాండ్ కూడా ఎలా అయిపోయింది అంటున్నాడు, 20 degrees Celsiusగా మారిపోయింది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం చిల్డ్రన్. సమ్మర్ వచ్చేసేసి ఏం చెప్తాడు చిల్డ్రన్, డ్యూరింగ్ ద హాట్ సీజన్. ఈ సీజన్ అది కూల్ సీజన్ అయితే తర్వాత వచ్చేసి హాట్ సీజన్ అంటున్నాడు. ఈ హాట్ సీజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నాడు, సదర్న్ టు నార్త్ పార్ట్ చెప్తున్నాడు చిల్డ్రన్. అంటే ఇది మనకు వచ్చేసేసి ఈ సౌత్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు పైకి వెళ్తాయి అంటున్నాం చిల్డ్రన్. మనం ఇందాక చూసిన మ్యాప్లో మనము వెస్ట్రన్ డిస్టర్బెన్స్ వల్ల కూలింగ్ ఎటు నుంచి వచ్చింది అని అంటే నార్త్ నుంచి సౌత్కి కూలింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఈ హీట్ అన్నది ఎట్లా వచ్చింది అని మనం చూసినట్లయితే ఈ సౌత్ నుంచి నార్త్కి ఏమవుతుంది, ఈ హీట్ అన్నది టెంపరేచర్ అన్నది పెరుగుతుంది అని చెప్తున్నాడు. అలాంటి టెంపరేచర్ ఎలా ఉన్నది, ఎలా ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ఈ టెంపరేచర్ అన్నది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాడు. ఆ ఏప్రిల్లో ఎంత సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉందని చూసినట్లయితే 37 degrees టెంపరేచర్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే మే దగ్గరకు వచ్చేసరికి టెంపరేచర్ ఎంత ఉందంటున్నాడు, 42 degrees to
41 డిగ్రీస్ నుంచి 42 డిగ్రీస్ వరకు మన కంట్రీ అంతా కూడా అది ఆ టెంపరేచర్ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్. నెక్స్ట్ మనకేం చెప్తున్నాడు, ఎస్పెషల్లీ ఇన్ ద నార్త్ వెస్ట్ ప్లెయిన్స్ అండ్ సెంట్రల్ ఇండియా అంటున్నాడు కదా చిల్డ్రన్. ఈ సెంట్రల్ ఇండియా తర్వాత నార్త్ వెస్ట్ ప్లెయిన్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే, మనం ఈ పిక్చర్ చూసినట్లయితే ఇది వచ్చేసి వెస్టర్న్ ప్లెయిన్స్గా చిల్డ్రన్. ఈ ప్లేస్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నది సెంట్రల్, తర్వాత ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా నార్త్ ప్లెయిన్స్గా కనిపిస్తున్నాయి. నార్త్ ప్లెయిన్స్ అంటే ఏంటి, హిమాలయాస్కి కింద ఉన్న ఏరియా మొత్తం కూడా మనం నార్త్ ప్లెయిన్స్గా చెప్పుకుంటాం కదా చిల్డ్రన్. ఈ ప్లేస్ అంతా కూడా హిమాలయస్ వల్ల రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఎలా ఉంటుంది, టెంపరేచర్ కూల్గా ఉంటుంది. అలాంటి ఈ టెంపరేచర్ కూడా ఇక్కడ ఏ విధంగా ఉందంటున్నాడు, 20 డిగ్రీ సెల్సియస్కి తగ్గట్లేదు అంటున్నాడు. ఇలాంటి కండిషన్ వల్ల ఏమని చెప్తున్నాడు, నార్త్ ప్లెయిన్స్ వల్ల కూడా ఎక్స్పీరియన్స్ డ్రై అండ్ హాట్ విండ్స్ కాల్డ్ లూ అనేసి చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి కూడా విండ్స్, హీట్ విండ్స్ వస్తున్నాయి చిల్డ్రన్, హాట్ విండ్స్. అలాగే మళ్ళీ ఇటువైపు నుంచి కూడా హాట్ విండ్స్ అన్నాయి, బ్లో అవుతున్నాయి. ఎందుకంటే ఇది సీ ఏరియా కాబట్టి ఇటు నుంచి కూడా. అయితే ఇలా బ్లో అయ్యేటప్పుడు ఏమైపోయింది అని అంటే, ఈ ప్లేస్ మొత్తం కూడా హీట్గా మారిపోతుంది. ఎందుకు మారుతుంది అనేసి మనం చూసినట్లయితే, మరీ ముఖ్యంగా మే మంత్కి వచ్చేసరికి, కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చాడు అనమాట. మిడ్ మేకి వచ్చేసరికి 41 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ దాకా కూడా పెరుగుతాయి టెంపరేచర్ అని చెప్తున్నాడు. ఆ టైమింగ్లో ఎందుకు పెరుగుతుంది అని అంటే, మనకి ఇక్కడ మనందరికీ తెలుసు, మనకి ఇక్కడ ఏముంటుంది చిల్డ్రన్, థార్ డెజర్ట్ ఉంటుంది. అప్పుడు ఆ థార్ డెజర్ట్ వల్ల కూడా ఇవి ఏమైపోతుంది, ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ ఇంక్రీజ్ అవటం వల్ల ఏం జరుగుతుంది అంటాడు, ఈ కూల్ వెదర్ వల్ల ఇదంతా కూడా ఏమైపోయింది అని అంటే, ఫుల్గా ఇండియా మొత్తం కూడా మే మంత్కి వచ్చేలకే ఈ టెంపరేచర్ అంతా కూడా 40 డిగ్రీ సెల్సియస్గా మారిపోతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి క్లైమేట్ని, హాట్ విండ్స్ని ఏమన్నాడు అంటే లూ అనేసి పిలుస్తున్నాడు అనమాట. ఓకే, ఈ లూ విండ్స్ ఎప్పుడైతే ఈ స్టార్ట్ అయిపోతుందో ఇండియా మొత్తంలో, ఇక్కడ మనం ఏమనుకున్నాం, 20 డిగ్రీ సెల్సియస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఈ ప్లెయిన్స్ దగ్గర. ఈ కూల్ విండ్ వచ్చేసేసి ఇంత హాట్ 42 డిగ్రీస్ సెల్సియస్ హాట్ విండ్స్ వచ్చేసేసి ఇక్కడ ఈ చల్ల ఎయిర్ని తాకటంతో, మీట్ అవుతుంతో ఏం జరుగుతుంది అంటున్నాడు, మనకి రెయిన్ అన్నది ఇక్కడ సంభవిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అదే మనం దాన్ని ఏమంటామంటే కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటాం చిల్డ్రన్. అంటే ఏముంది, ఈ హీట్ వల్ల ఏమైపోతుంది అని అంటే, ఆ హీట్ వెదర్ వల్ల ఆ సర్ఫేస్ అంతా కూడా ఇన్సోలేషన్ అయిపోయి, ఆ ఎయిర్ అంతా పైకి వెళ్తాం వల్ల ఇన్సోలేషన్ అయిపోయి బికమ్ హాట్, మొత్తం హాట్గా మారిపోయి, ఆ తర్వాత ఏమవుతుంది, అక్కడే ఏమవుతుంది, ప్రెసిపిటేషన్ జరుగుతుంది అనమాట, రెయిన్ అన్నది పడిపోతుంది అనమాట. అలా పడిన రెయిన్ని ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సమ్మర్ సీజన్లో ప్రీ మాన్సూన్స్ షవర్స్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, వాటిని ఆ ప్రీ మాన్సూన్స్, బర్స్టింగ్ మాన్సూన్స్ ఎక్కడ జరుగుతుంది అని మనం చూసినట్లయితే, ఆర్ కామన్ ఇన్ డెక్కన్ ప్లాట్యూ. ఎక్కడ రెయిన్ పడుతుంది చిల్డ్రన్, నార్త్లో పడుతుంది, మళ్ళీ సౌత్లో వచ్చేసేసి ఫస్ట్గా ప్రీ మాన్సూన్స్ అన్నాయి డెక్కన్ ప్లాట్యూలో పడతాయి అనేసి చెప్తున్నాడు. ఓకే, ఆ రెయిన్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఆ షవర్స్ని ఏమంటారని చెప్తున్నాడు, దే ఆర్ locally known as mango showers in తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో తర్వాత వచ్చేసేసి తెలంగాణ రీజియన్లో వాటిని మ్యాంగో షవర్స్ అని అంటారని చెప్తున్నాడు. ఓకే, అడ్వాన్సింగ్ మాన్సూన్స్. ఈ అడ్వాన్సింగ్ మాన్సూన్స్ మనం చూసినట్లయితే చిల్డ్రన్, ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మాన్సూన్ విండ్స్. అసలుకి ఇండియా అన్నది క్లైమేట్ చేంజ్ అవ్వటానికి, అది కూడా టైం టు టైం చేంజ్ అవ్వటానికి, ఈ మాన్సూన్స్ అన్నవి రావడానికి కారణము తప్పకుండా ఈ ఇండియన్ క్లైమేట్ మీద ఉంది. ఆ క్లైమేట్ దేనివల్ల అంటే ఈ మాన్సూన్స్ విండ్స్ వల్లే మారుతుంది అని చెప్తున్నాడు. అయితే ఈ విండ్స్ మాన్సూన్స్ వల్ల ఇండియా క్లైమేట్ మారుతుంది, ఇదే స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పడానికి
ఏంటి అసలుకి కారణం, ఇలా ఎవరు చెప్పారు అని మనం చూసినట్లయితే ద సేలర్స్ హూ కేమ్ టు ఇండియా డ్యూరింగ్ ద ఓల్డెన్ డేస్ నోటీస్డ్ అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే సేలర్స్ ఉన్నారో ఓల్డెన్ డేస్లో మన ఇండియాకి ట్రేడ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్గా మనం చూసినట్లయితే అరబ్సే వచ్చారు చిల్డ్రన్. అరబ్స్ వచ్చేసేసి మన దగ్గర నుంచి ట్రేడ్ చేసి మన దగ్గర ఉన్న వస్తువుల్ని ఏం చేశారు, వాళ్ళు మన గూడ్స్ని యూరోపియన్స్కి కాంటినెంట్కి అమ్మేవాళ్ళు అనమాట. అలా ఆ విధంగా ఫస్ట్ మన దగ్గరకు వచ్చింది ట్రేడ్ కోసం ఎవరు అంటే అరబ్సే. కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ సేలర్స్కి ఏమైంది అని అంటే మన ఈ కోస్టల్ టువర్డ్స్ ద ఇండియన్ కోస్టల్ అని చెప్తున్నాడు. అంటే ఇండియన్ కోస్టల్ ఏరియా అంటే ఈ పార్ట్ నుంచి మనం చూసినట్లయితే ఈ పార్ట్ అంతా కూడా మనం ఇండియన్ కోస్టల్ ఏరియా అంటాం కదా. ఈ కోస్టల్ ఏరియాస్లో ఏం జరిగేది అంటే ట్రేడ్ జరిగేది. ఈ ట్రేడ్ జరిగేటప్పుడు ఏమైంది అని అంటే ఈ విండ్స్ ఇటు నుంచి ఏ ఒక్క మంత్స్లో బ్లో అవుతున్నాయి, ఇటు నుంచి ఏ మంత్స్లో బ్లో అవుతున్నాయి, అలాగే ఇటు నుంచి కూడా అవి రిటర్న్ ఎప్పుడు బ్లో అవుతున్నాయి అన్నవన్నీ కూడా ఈ ట్రేడ్ చేసే టైమింగ్లో ఈ అరబ్స్ ఏం చేశారంటే వాటిని మెజర్ చేసి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసం అనేసి ఆ టయాన్ని బట్టి వాళ్ళు దాన్ని మెజర్ చేశారనమాట. కాబట్టి దానికి అరబ్ నేమ్ వచ్చింది, కాబట్టి దాన్ని మాన్సూన్స్ అని మనం అంటున్నాం అనమాట. ఓకే, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఈ మాన్సూన్స్ వల్లే జరుగుతుంది. ఇండియాలో ఈ క్లైమేట్ ఇలా ఉండటానికి కారణం కూడా ఈ మాన్సూన్సే అనేసి చెప్తున్నారనమాట. ఓకే, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అంటున్నాడు కదా. అసలుకి మాన్సూన్స్, ఈ అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అంటే మనకి రైనీ సీజన్ గురించి చెప్తున్నాడు. ఓకే, ఈ రైనీ సీజన్ వచ్చేసి ఏమైంది అని అంటే మనం చూసినట్లయితే 2గా డివైడ్ చేశాడు చిల్డ్రన్. ఆ 2 వాటిలో ఫస్ట్కి మనకు చెప్తుంది ఏంటంటే అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అంటున్నాడు. నెక్స్ట్ పేజ్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు అంటే రిట్రీటింగ్ మాన్సూన్స్ అంటే రిటర్న్ వచ్చే మాన్సూన్స్ గురించి చెప్తున్నాడు. చిల్డ్రన్, నేను అసలు మీకు ఫస్ట్ అసలుకి అడ్వాన్సింగ్ మాన్సూన్స్ ఎలా వస్తాయి, తర్వాత వచ్చేసేసి ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్ ఎలా వస్తాయి అన్నది చెప్పిన తర్వాత ఈ మన టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిల్డ్రన్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్గా మనం చూసినట్లయితే చిల్డ్రన్ నేనేం చెప్తున్నానంటే మనందరికీ తెలుసు కదా ఈక్వేటర్ ఇక్కడ ఉంటుంది, అది 0 డిగ్రీ. తర్వాత వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ ఆఫ్ కాప్రికాన్ ఉంటుంది. ఈ కాప్రికాన్ దగ్గర ఆస్ట్రేలియా ఉంటుంది. ఇట్స్ నా చిల్డ్రన్, ఆస్ట్రేలియా మీద నుంచి వెళ్ళేది ఏది అని అంటే ఇదే అనమాట. అలా ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఇది కూడా 23.5 డిగ్రీస్ కదా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా అంతే. అయితే ఇదేమో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ఇదేమో ట్రాఫిక్ ఆఫ్ కాప్రికాన్ కదా. అయితే ఈ మనం ఏం చెప్పుకుంటున్నాం, ఎప్పుడు కూడా డైరెక్ట్గా సన్ రైజ్ రేస్ ఈ ఈక్వేటర్ పైననే పడతాయి అనేసి అనుకుంటాం. తర్వాత ఏమవుతుంది, మే మంత్ టైమింగ్లో ఇటువైపు సన్ యొక్క రేస్ డైరెక్ట్గా ఎక్కడ పడతాయి అని అంటే ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడతాయి అని చెప్తున్నాం. అప్పుడు మనకి మే మంత్ వలన మన ఇండియా మొత్తం కూడా ఏమైపోతుంది, మొత్తం కూడా హాట్ వెదర్ అన్నది స్టార్ట్ అయింది. చిల్డ్రన్, మన ఇండియా మొత్తం హాట్ వెదర్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి రేస్ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా వైడ్ అయిపోతున్నది. కాబట్టి మనకి ఇక్కడ సమ్మర్ ఉన్నప్పుడు వీళ్ళకి వింటర్ ఉంది కదా. అట్లానే సేమ్ యాజ్ వెల్ యాజ్ ఈ సన్ ఏం చేస్తాడంటే తర్వాత మళ్ళీ ఇలాగా వచ్చేటప్పుడు ఇలా వచ్చి అది అక్కడి నుంచి ఇలా వచ్చేటప్పటికి ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడున్న విండ్స్ ఇలాగ బ్లో అవటం స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ వింటర్ బ్రీజ్ మన వైపుకి ఇలాగ వస్తూ ఉంటాయి కదా చిల్డ్రన్. ఇప్పుడు మన సన్ రైజ్ ఇక్కడ స్లాంట్ అయిందంటే అలాగే ఇవి కూడా వీస్తూ ఉంటాయి కదా. ఇలా ఈ సన్ రైజ్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏముంటాయి, మనకి ట్రేడ్ విండ్స్ ఉంటాయి. ఈ ట్రేడ్ విండ్స్ అన్నీ కూడా ఇలా ఇండియా మీదకి అవి బ్లో అయినప్పుడు, ఇండియా మీదకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఈ టెంపరేచర్ అంతా ఆల్రెడీ హాట్గా ఉంది. జూన్ మంత్కి వచ్చేసరికి ఈ హాట్గా ఉన్న టెంపరేచర్కి ఒక్కసారిగా ఈ కూల్ విండ్స్ తాకటంతోనే ఈ మాన్సూన్స్ అన్నాయి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అర్థమైందా చిల్డ్రన్? మనం చూసినట్లయితే ద మాన్సూన్స్ ఫ్రమ్స్ ఇన్ ద
ట్రాపికల్ ఏరియా అప్రాక్సిమేట్లీ బిట్వీన్ ద 20 degrees నార్త్ అండ్ 20 degrees సౌత్ లాటిట్యూడ్స్ అంటున్నాడు. అంటే ఇది మనం ఈక్వేటర్ అనుకుంటే ఈక్వేటర్కి పైన 20 degrees, తర్వాత కింద ఉన్న 20 degrees. ఈ లాటిట్యూడ్స్ దగ్గర ఏమవుతుంది అని అంటే ఈ సీజన్స్ అన్నాయి ఏర్పడతాయి అని చెప్తున్నాడు. చిల్డ్రన్ 8 degrees దగ్గర లేదు అని మనం చెప్పుకున్నాం కదా, 20 degrees దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నాడు అనమాట. అలా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎందుకు స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి అని మనం చూసినట్లయితే మనకి ఏం చెప్తున్నాడు, సదరన్ హెమిస్ఫియర్లో ఏం జరుగుతుంది, ఇండియన్ ఓషన్ ఉంది కదా, ఈ ఇండియన్ ఓషన్ వల్ల తర్వాత వచ్చేసేసి సౌత్ ఈస్ట్ మాన్సూన్స్ విండ్స్, అంటే ఈ సౌత్ తర్వాత ఇక్కడ ఈస్ట్, అంటే ఇక్కడ నుంచి వచ్చే విండ్స్ వల్ల ఆ తర్వాత వచ్చేసేసి ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంటుంది కాబట్టి దీని విండ్స్ వల్ల ఏమవుతుంది అనేసి మనకి చెప్తున్నాడు. అక్కడున్న మిడిల్ ఆఫ్ ద ఈ ప్రెషర్ వల్ల, ఏ ప్రెషర్ అని అంటే ఈక్వేటర్ ప్రెషర్ వల్ల, ఈ జోన్ వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, దీనివల్ల ఏమవుతుంది, టువర్డ్స్ ద లో ప్రెషర్ ఫార్మ్డ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంటల్ అని చెప్తున్నాడు. అంటే ఈ ఇండియా సబ్ కాంటినెంటల్ అంతా కూడా లో ప్రెషర్, అంటే ఎక్కువ వేడి టెంపరేచర్ అన్నది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోవటం వల్ల ఏమవుతుంది అనేసి మనం చూసినట్లయితే దీనికి ఇక్కడ కూల్ వెదర్ వస్తుంది కదా, ఈ కూల్ వెదర్ని దీనికి తాకి నెమ్మటనే ఏం జరిగింది అంటున్నాడు, ఈ టిబెట్ ఉంది కదా చిల్డ్రన్, ఈ టిబెట్ కూడా 9 kilometers వరకు కూడా ఏమైపోయింది అంటున్నాడు, అది కూడా లో ప్రెషర్గా మారిపోయింది అని చెప్తున్నాడు. ఓకే, ఇలా లో ప్రెషర్గా మారటం వల్ల ఏమవుతుంది అంటున్నాడు చిల్డ్రన్, ఈ సౌత్ అండ్ వెస్ట్ మాన్సూన్స్ అన్నాయి. ఇంకా ఈ సబ్ కాంటినెంట్ మొత్తం కూడా ఈ గ్యాంజెటిక్ ప్లెయిన్స్ దగ్గర నుంచి మనకి చూసినట్లయితే కన్యాకుమారి వరకు కూడా ఏమవుతుంది, మాన్సూన్స్ అన్నాయి వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ వచ్చేసేది మనకి కేరళలో నుంచి స్టార్ట్ అవుతాయి చిల్డ్రన్ మాన్సూన్స్. అలాగా మొత్తం త్రూ అవర్ ఇండియా మొత్తం కూడా ఈ మాన్సూన్స్ అన్నాయి సౌత్ అండ్ వెస్ట్ మాన్సూన్స్ అన్నాయి ఫ్లో అవుతాయని చెప్తున్నాడు. ఆ టైమింగ్లో ఏం జరుగుతుంది అని అంటే ద ఇండియన్ పెనిన్సులర్ డివైడెడ్ దెమ్ ఇంటూ 2 branches, అవి 2 branchesగా డివైడ్ అవుతుంది అంటున్నాడు. అయినప్పుడు ఏమవుతుంది, అరబిక్ ఓషన్ బ్రాంచ్ ఒకటి, తర్వాత ఇంకొక బ్రాంచ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అనేసి చెప్తున్నాడు. ఓకే, దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చిల్డ్రన్, సౌత్ అండ్ వెస్ట్ మాన్సూన్స్ అంటున్నాడు. ఇదే మన టెక్స్ట్ బుక్లో ఇక్కడ కనిపిస్తుంది చిల్డ్రన్. దే దెన్ ఫ్లో యాజ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్, ద ఇండియా పెనిన్సులర్ డివైడెడ్ ద ఇంటూ 2 branches అని చెప్తున్నాడు కదా. అలా మనం చూసినట్లయితే ఈ ఇండియా మొత్తం కూడా ఏమైపోతుంది, ఇండియా ఫస్ట్ జూన్ కేరళ నుంచి స్టార్ట్ అయిన మాన్సూన్స్, ఈ మాన్సూన్స్ ఎటు నుంచి వస్తాయంటే ఈ సౌత్ ఈ వెస్ట్ వీటి నుంచి అవి వచ్చినాయి అని చెప్తున్నాడు. ఫస్ట్ది అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అన్నీ కూడా సౌత్ నుంచి తర్వాత వెస్ట్ నుంచి వచ్చే మాన్సూన్సే. ఓకే, ఇవి అలా వచ్చేసేసి మనకు ఎండ్ ఆఫ్ ద జూన్కి వచ్చేసరికి మొత్తం కూడా ఇండియా మొత్తం కూడా రెయినీ సీజన్ అన్నది రెయిన్ అన్నది పడటం అన్నది జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం అసలుకి రిట్రిక్ట్ మాన్సూన్స్ అంటే ఏందో చూద్దాం చిల్డ్రన్. ఓకే, చూడండి చిల్డ్రన్, ఇది వచ్చేసేసి సౌత్ అండ్ వెస్ట్ మాన్సూన్స్. అంటే ఈ రెడ్ కలర్లో ఉన్నంతా ఏంటి చిల్డ్రన్, హాట్ ఎయిర్ అనమాట. ఈ హాట్ ఎయిర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇండియా మొత్తం కూడా ఈ హాట్ ఎయిర్ ఉండటం వల్ల, తర్వాత ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కూల్ విండ్స్ వల్ల, మొత్తం మాన్సూన్స్ వల్ల ఇండియా మొత్తం కూడా రెయిన్ అన్నది అడ్వాన్సింగ్ రెయిన్ అన్నది పడిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇండియాలో ఉన్న హాట్ వెదర్ అంతా కూడా పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఏమవుతుంది అంటున్నాడు, లో ప్రెషర్ అంతా ఏర్పడుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఎక్కడ ఈ లో ప్రెషర్ ఏర్పడింది అని మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం చిల్డ్రన్. చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, బెంగాల్ కోస్టల్ అండ్ ద సౌత్ ఫేస్ ఆఫ్ షిలాంగ్ ప్లాట్యూ అంటున్నాడు చిల్డ్రన్. ఈ షిలాంగ్ ప్లాట్యూ అన్నది ఎక్కడ ఉంటుంది అని అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మేఘాలయ కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలో ఈ షిలాంగ్ ప్లాట్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ దాకా అవన్నీ కూడా వచ్చేసేసి చేరుతాయని చెప్తున్నాడు. ఆ విండ్స్ ఎలా వచ్చినాయి అంటే చిల్డ్రన్ మనం చూసినట్లయితే సౌత్ తర్వాత
వెస్ట్ అని చెప్తున్నాడు. ఈ సౌత్ వెస్ట్తో పాటు ఇంకా ఏం జరుగుతుంది అని అంటే ఈ లో ప్రెషర్ ఏర్పడటానికి మాత్రం ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా చిల్డ్రన్, ఈ పసిఫిక్ ఓషన్ నుంచి వచ్చే విండ్స్ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా చిల్డ్రన్, మన సన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద 90 degrees సన్ రేస్ అన్నది పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది టెంపరేచర్ కూలర్ జోన్ అయినప్పటికీ ఈ జోన్స్ కూడా ఏమవుతాయి, ఇంకా హీట్ ఎక్కిపోతాయి. కాబట్టి ఆ టైమింగ్లో పసిఫిక్ ఓషన్లో ఉన్న కరెంట్ ఎలా మారిపోతుంది అంటే చాలా వామ్గా మారిపోతుంది. ఆ వామ్నెస్ వల్ల ఇక్కడ లో ప్రెషర్ అన్నది ఏర్పడింది అనమాట. ఓకే, ఈ లో ప్రెషర్ ఏర్పడినప్పుడు ఇక్కడ ఏముంటుంది చిల్డ్రన్, హిమాలయాస్ ఉంటాయి కదా చిల్డ్రన్. ఈ హిమాలయాస్ వల్ల ఏమైందంటే ఇండియాలో ఉన్న విండ్స్ మాత్రం అవి బయటికి వెళ్ళవు అనమాట. బయటికి వెళ్ళకుండా అవి ఏమైనాయి, ఆగిపోతాయి. అవి ఆగిపోయి అవి హిమాలయాలు చాలా హైట్ ఉన్నాయి కాబట్టి అవి హిమాలయాలు దాటి వెళ్ళక మన ఇండియాలోకి రిటర్న్ వస్తాయి అన్నమాట. ఆ రిటర్న్ వచ్చే మాన్సూన్స్నే వాటినే మనం రిట్రీటింగ్ మాన్సూన్స్ అంటున్నాం చిల్డ్రన్. ఇది సెకండ్ టైప్ అనమాట. అయితే ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్ ఎప్పుడు పడతాయి అని మనం చూసినట్లయితే అక్టోబర్ అండ్ నవంబర్ పీరియడ్ అని చెప్తున్నాడు కదా. అయితే ఇక్కడ మనం చూద్దాం చిల్డ్రన్, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి చిల్డ్రన్, మ్యాప్ 4 ఇండియా విత్డ్రావల్ ఆఫ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటున్నాడు చిల్డ్రన్. అంటే ఏంటి, ఈ సౌత్ నుంచి వచ్చిన మాన్సూన్సే ఇక్కడ ఏమవుతున్నాయి, సౌత్ అండ్ వెస్ట్ నుంచి వచ్చినవే మళ్ళీ అవి విత్డ్రా అంటే మళ్ళీ వెనక్కి తిరుగుతున్నాయి అన్నమాట, రిటర్న్ వస్తున్నాయి. అవి ఎప్పుడు వచ్చినాయో మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు, డిసెంబర్లో, నవంబర్లో, అక్టోబర్లో, సెప్టెంబర్లో. ఓకే, ఈ విధంగా రిటర్న్ వచ్చే మాన్సూన్స్నే ఏమని చెప్తున్నాడు అని అంటే రిట్రీట్ మాన్సూన్స్ అంటున్నాడు. ఇలా రిట్రీట్ మాన్సూన్స్ వచ్చేటప్పుడు వెదర్ ఎలా మారుతుంది, ఎప్పుడు సైక్లోన్స్ వస్తాయి అన్నది కూడా మనకు చెప్తున్నాడు అనమాట. ఆ సైక్లోన్స్ గురించి మనం నెక్స్ట్ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉంది చిల్డ్రన్, దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ చిల్డ్రన్ అసలుకి ఇక్కడ మనకి 2 పిక్చర్స్ ఇచ్చాడు కదా, లో ప్రెషర్ అండ్ హై ప్రెషర్. మనం ఆల్రెడీ లో ప్రెషర్ గురించి చూసాం. హై ప్రెషర్, ఈ హై ప్రెషర్ అన్నది ఏమీ లేదు చిల్డ్రన్, ఆల్రెడీ మనము ఇక్కడ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని మనం చూసాం కదా. ఆ వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల టైమింగ్లో ఏమవుతుంది అని అంటే ఈ వెదర్ అంతా కూడా ఎలా ఉంది అని అంటే కూల్గా ఉంది. జనవరి అంటే కూల్గా ఉంటుంది. మళ్ళీ అది వచ్చేసి హిమాలయాస్ పైన అంటే అదంతా కూడా ఏంటి, కూల్ టెంపరేచర్ ఉన్న ఏరియానే. ఆ ఏరియాలో అవి మొత్తం కూడా ఆ కూల్ బ్రీజ్ వల్ల ఇండియా మొత్తం, తర్వాత ఈ ఏరియా అంతా కూడా లో ప్రెషర్, హై ప్రెషర్ అన్నది ఏర్పడుతుంది. ఎందుకంటే మొత్తం హై ప్రెషర్ అంటే వాటర్తో ఉన్న విండ్స్ చిల్డ్రన్, కూల్ విండ్స్ అన్నమాట. ఓకే, లో ప్రెషర్ అంటేనేమో వాటర్ లేకుండా ఉన్న హాట్ విండ్స్ అన్నమాట. ఓకే, ఈ టైమింగ్లో మనకి తెలుసు కదా, అదే ఇది మనకి చెప్తున్నాడు అనమాట. ఓకే, దాన్ని ఏమంటున్నాడు, నార్త్ టు ఈస్ట్. ఈ హై ప్రెషర్ ఎక్కడ జరుగుతుంది అని అంటే నార్త్ టు ఈస్ట్ మాన్సూన్స్ రావడానికి ఇవి జరుగుతుంది అని అంటున్నాడు. ఆ టైమింగ్లో ఈ మాన్సూన్స్ మనకి రావడానికి ఇది చల్లగా ఉన్నప్పుడు మనకి వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ఎంటర్ అవడం వల్ల అప్పుడు మాన్సూన్స్ వచ్చాయి కాబట్టి అది నార్త్ అండ్ ఈస్ట్ మాన్సూన్స్ అని చెప్పాడు. ఓకే, దాన్ని మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఇక్కడ వచ్చేసేసి మనకి ఏం చెప్తున్నాడు, ఇండియన్ పెనిన్సులర్ డివైడెడ్ దెమ్ ఇంటూ 2 branches అంటున్నాడు. ఈ 2 branches ఏంటి అని అంటే ఒకటి వచ్చేసేసి అరేబియన్ బ్రాంచ్, ఇంకొకటి వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అని చెప్తున్నాడు. వీటి మీద నుంచి వచ్చే ఈ విండ్స్ వలన ఈ ఏమవుతుంది, ఈ సిలాంగ్ ప్లాట్యూ వరకు అవి రీచ్ అయిన తర్వాత ఈ గ్యాంజెటిక్ వ్యాలీ మొత్తం కూడా, తర్వాత అరేబియన్ సీ యొక్క బ్రాంచ్ మొత్తం కూడా ఏమవుతుందని అంటున్నాడు, ఈ కోస్టల్ ఏరియాలో మొత్తం, తర్వాత ఈ నార్త్ వర్డ్స్ మొత్తం కూడా ఏమవుతుంది, రెయిన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది, బిగిన్ అవుతుంది అని చెప్తున్నాడు. అది ఎప్పుడు బిగిన్ అయింది అని అంటే బిగినింగ్ ఆఫ్ ద జూన్ అన్నాడు. ఇక తర్వాత వచ్చేసి గ్రాడ్యువలీ అది స్ప్రెడ్ ఎలా అవుతుంది అంటున్నాడు, ఎంటైర్ కంట్రీ ఇన్ 4 or 5 weeks, 5 weeks లోపలికి మొత్తం కూడా రెయిన్ అన్నది వచ్చేస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇంకా ఏం చెప్తున్నాడు మనం చూసినట్లయితే చిల్డ్రన్, ద బల్క్ ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటున్నాడు. అంటే బల్క్గా మనం యాన్యువల్ రెయిన్ఫాల్ అన్నది మనకు వచ్చేది దేని వల్ల అంటే ఈ సౌత్ అండ్ వెస్ట్ మాన్సూన్స్ వల్లనే ఎక్కువగా
రెయిన్ అన్నది పడుతుంది కాబట్టి దీనివల్లనే మన పంటలు పండటానికి కానీ, తర్వాత మన రిజర్వాయర్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోవటానికి కానీ, మన రివర్స్ అన్నీ కూడా ఫ్లో అవటానికి కానీ ఇదంతా కూడా ఈ మాన్సూన్స్ వల్లనే జరుగుతాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేం చెప్తున్నాడు అంటే ఈ హైట్స్లో ఉండే వెరీ హై అండ్ లాంగ్ కోస్టల్ ఉండేవి ఎక్కడ చిల్డ్రన్ వెస్టర్న్ ఘాట్స్, ఈ వెస్టర్న్ ఘాట్స్ తర్వాత వచ్చేసి నార్త్లో ఉండే ఈస్టర్న్ ఘాట్స్ కూడా అనుకోండి, మళ్ళీ హై పిక్ హిల్స్, ఈ హిల్స్ దగ్గర కూడా ఏమవుతుంది అంటున్నాడు ఎక్కువగా రెయిన్ అన్నది సంభవిస్తుంది అని చెప్తున్నాడు. కానీ ఎక్కడ మరి రెయిన్ ఎక్కువగా పడదు అనేసి మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాడు చిల్డ్రన్. ఎక్కడ పడదన్నది మనం చూసినట్లయితే డ్యూరింగ్ దిస్ సీజన్ యాజ్ ఇట్ ఈస్ ద రెయిన్ షాడో ఏరియాస్ ఆఫ్ అరేబియన్ సీ బ్రాంచ్, ఇంకొచ్చేసి మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు చూడండి, అండ్ ఈజ్ ప్యారలల్ టు ద బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ షాడో ఉండే ఏరియా అంటే ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో మళ్ళీ ఈ షాడో ఏరియా వచ్చేసేసి ఈ ప్లేస్లో, ఈ కోరమండల్ ప్లేస్లో ఇవి ఇక్కడ ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సీస్ ఈ ప్లేస్లో మాత్రం ఏం జరగదని చెప్తున్నాడు అని అంటే ఎక్కువగా రెయిన్ మాత్రం పడదు. ఇదంతా కూడా ఎక్కువ పర్సెంట్లో రెయిన్ అన్నది పడుతుందిగా చిల్డ్రన్, వర్షం అన్నది ఎక్కువగా పడుతుంది. ఇంకా ఇండియా మొత్తం కూడా మనం రెయినీ సీజన్ అనేది అందుకోసమే కదా. కానీ పడని ప్లేస్లు ఏవంటే ఈ షాడో ప్లేసెస్లో రెయిన్ అన్నది పడదు అని చెప్తున్నాడు. ఎందుకు పడదు అని అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ డిస్కషన్లో వాటర్ ల్యాండ్ ది మనము డెఫినేషన్ చూసాం కదా చిల్డ్రన్, దాన్ని బట్టి అనమాట. ఓకే, అలాగే మనం చూసినట్లయితే రిట్రీటింగ్ మాన్సూన్స్ అంటున్నాడు చిల్డ్రన్, అది వచ్చేసి అక్టోబర్ అండ్ నవంబర్లో జరుగుతుందని చెప్తున్నాడు. ఈ అక్టోబర్ నవంబర్ దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అని అంటే మనం ఇక్కడ ఈ పిక్చర్ చూద్దాం చిల్డ్రన్. దాన్నే రిట్రీటింగ్ విత్ డ్రా, ఇక్కడ చూడండి సౌత్ అండ్ వెస్ట్ మాన్సూన్స్, ఈ సౌత్ అండ్ వెస్ట్ మాన్సూన్సే విత్ డ్రావెల్ జరుగుతుంది అనమాట. అవి రిటర్న్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇండియా మొత్తం కూడా ఈ హిమాలయాస్ వల్ల అవి మనకున్న కూల్ విండ్స్ అటు వెనక్కి కంట్రీస్కి వెళ్ళకుండా ఇవి హిమాలయాలు ఆపుతాయి. కాబట్టి ఈ హిమాలయాల వల్ల అవి రిటర్న్ వస్తాయి అన్నమాట. రిటర్న్ వచ్చినప్పుడు మనకి అక్టోబర్ టైమింగ్లో మొత్తం మళ్ళీ డ్రై క్లైమేట్ అంటే మనకప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా చిల్డ్రన్, ఆ టైమింగ్లో మళ్ళీ రెయిన్ అన్నది మన ఇండియా మొత్తం కూడా సంభవిస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, అలాగే చిల్డ్రన్ ఇలాంటి టైమింగ్లో ఏమవుతుంది అని అంటే ఈ బే ఆఫ్ బెంగాల్ తర్వాత అరేబియన్ సీ ఉంటాయి కదా చిల్డ్రన్, ఈ అండమాన్ నికోబార్ దగ్గర అక్కడ ఎలాంటి ఎయిర్ కనిపిస్తుంది మనకి అని అంటే హాట్ వెదర్ కనిపిస్తుంది. కాబట్టి ఆ హాట్ వెదర్ వల్ల ఎప్పుడైతే ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్ మళ్ళీ వెనక్కి వస్తాయో ఆ టైమింగ్లో ఈ గోదావరి, కృష్ణ, కావేరి వీటి దగ్గర ఏమవుతుంది అంటున్నాడు, సైక్లోన్స్ ఏర్పడతాయి. ఇది ఎక్కడ సైక్లోన్స్ ఏర్పడతాయి అంటే అరేబియన్ సీ దగ్గర, తర్వాత బే ఆఫ్ బెంగాల్ దగ్గర, మరీ ముఖ్యంగా ఈ అండమాన్ నికోబార్ ఏరియా ఉంది కదా చిల్డ్రన్, అక్కడ ఎక్కువ సైక్లోన్ ఏర్పడటం వల్ల ఈ సైక్లోన్స్ వల్ల ఈ డెల్టా, ఇవి ఏంటి కావేరి, గంగా, గోదావరి అన్నవి డెల్టా ప్లేసెస్, పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ కదా. ఇక్కడ ఏమవుతుంది అంటున్నాడు, ఈ సైక్లోన్స్ వల్ల ఇక్కడ డ్యామేజ్ ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక్కసారిగా బాగా హీట్గా ఉన్న టైమింగ్లో అక్టోబర్లో ఎలా ఉంది కండిషన్ అంటే హాట్ వెదర్ కండిషన్ ఉంది. అలాంటి హాట్ వెదర్ కండిషన్లో మళ్ళీ ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్ చల్లగా ఉంటాయి, అవి వచ్చి వీటికి మీట్ అవడంతోనే ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది అన్న టైప్లో అవి ఉరుములు మెరుపులతో మనకి ఎట్లయితే వెస్టర్న్ డిస్టర్బెన్స్ చూసామో ఆ విధంగానే జరుగుతుంది అనమాట. అలాగ డిస్టర్బ్ అయిపోయి ఇవంతా కూడా ఏమవుతుంది అంటున్నాడు, అవి ఫ్రెష్ అవుట్ చేసే విధంగా ఉండి అక్కడ చాలా డ్యామేజ్ అన్నది జరుగుతుంది అనేసి చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, అయితే ఫస్ట్లో ఇక్కడ ఏం చెప్పుకున్నాము, కోరమండల్ దగ్గర తక్కువ రెయిన్ పడిద్ది, అది ఎందుకంటే షాడో ప్లేస్ వల్ల అని చెప్తాం కదా. ఇప్పుడు అక్కడ షాడో ప్లేస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఏమవుతుంది అంటే ఎక్కువ రెయిన్ అన్నది పడుతుంది అనమాట. ఓకే, అదే అనమాట మనకి ఇక్కడ చెప్తున్నాడు. కోరమండల్ కోస్టల్ దగ్గర ఏమవుతుంది, ఎక్కువ ఈ సైక్లోన్ డిఫ్రాక్షన్ వల్ల ఎక్కువ రెయిన్ అన్నది పడటం అన్నది జరుగుతుంది అనమాట. ఓకే చిల్డ్రన్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ మై ఛానల్ చిల్డ్రన్. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ నెక్స్ట్ పార్ట్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఓకే చిల్డ్రన్.